గుప్తుల కాలంలో ఒకటి ఆధారాల్లో రచనలు అని అన్నాం. ఒకటేమో రచనలు, అనేక రచనలు అని కూడా చూస్తాం. అదేవిధంగా మరి చూసినట్లయితే ఈ రచనలు అయిన తర్వాత ఈ రచనలు ఒక ఎత్తు అయితే ఇక శాసనాలు అనేటివి ఒక ఎత్తని అన్నాం. శాసనాలు, ఈ శాసనాలు మనకు ఆల్రెడీ తెలుసు. భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు. శాసనాలకు నాంది పలికినవాడు అశోకుడు అని చెప్పేసి అన్నాం. ఇతడు ప్రాకృత భాషలోను, గ్రీకు, అరబిక్ ఇలా భాషల్లో శాసనాలు వేయించినవాడు అశోకుడు మనకు తెలుసు. అశోకుని శాసనాలు మొదట అధ్యయనం చేసినది జేమ్స్ ప్రిన్సెప్ అని అన్నాం. ఈ గుప్తుల కాలంలో కూడా శాసనాలు ఎక్కువగా దోహదం చేశాయని చెప్పేసి అని అన్నాం. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అంటాం. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పేర్కొనడం అనేది జరిగింది. ఎపిగ్రఫీ అని చెప్పేసి అని అన్నాం. శాసనాలు, మరి శాసనాలు చూసినట్లయితే సముద్రగుప్త వేయించినటువంటి శాసనాలు. వన్ ఈజ్ సముద్రగుప్త అని చెప్పేసి అన్నాం. ఈ సముద్రగుప్తకు ఆల్రెడీ మనకు తెలుసు. ఈ సముద్రగుప్తకి ఏమని పేరుంది? ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి అన్నారు. సముద్రగుప్తను ఇండియన్ నెపోలియన్, ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తను పిలిచింది ఎవరు అని అడిగాడు. సో ఇట్ ఈస్ విఏ స్మిత్. ఇతన్ని అలా పిలిచింది విఏ స్మిత్ అని చెప్పేసి తెలుస్తుంది. ఈ సముద్రగుప్త వేయించినటువంటి శాసనాలు చూసినట్లయితే వన్ ఈజ్ అలహాబాద్ ప్రశస్తి. అలహాబాద్ ప్రశస్తి అనే శాసనం. అలహాబాద్ ప్రశస్తి, వన్ ఈజ్ అలహాబాద్ ప్రశస్తి అని చెప్పేసి అని అన్నాం. అలహాబాద్ ప్రశస్తి ఇది సముద్రగుప్తుని విజయాలన్నింటినీ తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలహాబాద్ ప్రశస్తి అనేది సముద్రగుప్తుని యొక్క విజయాలన్నీ తెలియజేసినటువంటి శాసనం. ఈ అలహాబాద్ ప్రశస్తిని రాసింది హరిసేన. హరిసేన అనే అతను రాయడం జరిగిందన్న. ఇక చూస్తే సముద్రగుప్త వేయించినటువంటి శాసనాలే ఎరాన్ శాసనం, ఎరాన్ శాసనము, నలందా శాసనం, నలందా శాసనం, గయా శాసనం. ఈ శాసనాలన్నీ కూడా మరి వేయించిన వాడు ఎవరినట్లయితే ఇట్ ఈస్ సముద్రగుప్త. అలహాబాద్ ప్రశస్తి, ఎరాన్, నలందా, గయా శాసనాలు. ఎరాన్ శాసనం ఆనాటి సాంఘిక దురాచారాల గురించి తెలియజేసినటువంటిది ఎరాన్ శాసనం అని చెప్పేసి అన్నాం. ఆనాటి సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం ఉందని, బాల్య వివాహాలు ఉన్నాయని, ఇటువంటివన్నీ తెలియజేసినటువంటిది ఎరాన్. నలందా, గయా శాసనాలు చూసినట్లయితే ఆనాటి సాంఘిక పరిస్థితులను తెలియజేస్తున్నటువంటి శాసనాలుగా వీటిని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి చూస్తే సదేశ్, ఎరాన్, నలందా, గయా ఇవన్నీ వేయించినవాడు సముద్రగుప్త. ఇక సముద్రగుప్తుని తర్వాత మరి చూసినట్లయితే మనకు రెండవ చంద్రగుప్త వేయించిన శాసనాలు. రెండవ చంద్రగుప్త కాలాన్నే మనం స్వర్ణయుగం అని అన్నాం. ఈ రెండవ చంద్రగుప్త వేయించినటువంటి శాసనాలు చూసినట్లయితే వన్ ఈస్ మథురా శాసనం, మథురా, సాంచి శాసనం, మథురా, సాంచి, ఉదయగిరి శాసనాలు, ఉదయగిరి శాసనాలని అన్నాం. మథురా, సాంచి, ఉదయగిరి శాసనాలు ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక చూస్తే ఈ రెండవ చంద్రగుప్త వేయించినటువంటిదే మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మెహరౌలి, ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాసనం లేదా ఉక్కుతో పూత పోసిన స్తంభ శాసనం అని అన్నాం. ఉక్కుతో పూత పోసినటువంటి, ఉక్కుతో పూత పోసిన స్తంభ శాసనం మెహరౌలి, ఉక్కుతో పూత పోసిన స్తంభ శాసనం. ఈ మెహరౌలి అనేది ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉన్నటువంటి శాసనం. కుతుబ్ మీనార్ పక్కనే ఉంటుంది. ఇది ఇప్పటికీ ఇది తుప్పు పట్టలేదు. అంటే అంత అద్భుతంగా ఇది ఆనాడు వేయడం జరిగింది అని చెప్పేసి దీన్ని తెలుస్తుంది. ఢిల్లీలో కుతుబ్ మీనార్ పక్కన ఉన్నటువంటిది మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి అన్నాం. ఈ శాసనాలన్నీ కూడా మరి వీళ్ళ చరిత్రకు ఆధారాలని చెప్పేసి అని అన్నాం. ఇక రెండవ చంద్రగుప్తుని కుమార్తె పేరు మరి చూసినట్లయితే ప్రభావతి గుప్తా. దేశ్ ప్రభావతి గుప్తా అని అన్నాం. ప్రభావతి గుప్తా రెండవ చంద్రగుప్తుని కుమార్తె ప్రభావతి గుప్తా. ఈ ప్రభావతి గుప్త వేయించిన పూనా రాగిరేకు శాసనం, పూనా రాగిరేకు శాసనము అని అన్నాం. ఈ పూనా రాగిరేకు శాసనాన్ని వేయించింది ప్రభావతి గుప్తా. ఇందులో మరి ఈమె గుప్తులు వైశ్యులు అని, ఇందులో ఈమె గుప్తులు వైశ్యులు అని, ధర్మ అనే గోత్రానికి చెందినవారని, ధర్మ గోత్రానికి చెందినవారని తెలియజేయడం జరిగింది.
ధర్మా గోత్రానికి వీళ్ళు చెందినవారని ఇలా ఇదంతా కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. గుప్తులు వైశ్యులని ధర్మా గోత్రానికి చెందినవారని పేర్కొనడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఓకే, ఈ విధంగా మరి ప్రభావతి గుప్తా అని చెప్పేసి అని అన్నాం. తర్వాత మరి చూసినట్లయితే స్కందగుప్త వేయించినటువంటి శాసనాలు కూడా, స్కందగుప్త వేయించినటువంటి శాసనాలు, బిటారీ శాసనం, బిటారీ శాసనము, బిటారీ శాసనం, ఇండోర్ రాగిరేకు శాసనాలు, రాగిరేకు శాసనాలు అని చెప్పేసి అని అన్నాం. ఇలా ఈ శాసనాలన్నీ ఆనాడు మరి చూసినట్లయితే ఆధారాలు అయినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఒకటేమో గుప్తుల చరిత్రకు ఆధారాలు చూసినట్లయితే రచనలు అని చెప్పేసి అని అన్నాం, అంటే గ్రంథాలు. అదేవిధంగా రెండవ చూసినట్లయితే శాసనాలు అని చెప్పేసి అని అన్నాం. ఈ విధంగా ఈ శాసనాలు గ్రంథాలు అనేక రకాలుగా మనకు ఉపయుక్తంగా ఉన్నటువంటివి వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి అని చెప్పేసి అన్నాం. కానీ భారతదేశ చరిత్రలో గుప్తులకు అత్యున్నత స్థానం అనేది ఉండడం, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పిలవడం, ఇదంతా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఇక చూసినట్లయితే ఈ వంశం ఎలా ప్రారంభమైంది, ఈ వంశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, ఇందులో గొప్ప చక్రవర్తి, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ.